నేను ఆలోచించాల్సిన ఫేస్ వరకే కదా. హ్మ్. నేనేమి ఇంకేమి అంటే ఇంకేమి స్ట్రక్చర్‌లు మీకు చూసి ఇయన్నీ చూడవలసిన అవసరం నాకు లేదు. ఎప్పుడు నే ఎప్పుడు అసలు మీరొక అది అంటే కన్సిడర్ చేయలేదా సార్? ఫిగర్ ఎలా ఉంది? ఎప్పుడు ఎప్పుడు? ఫిగర్ గురించి నేను పట్టించుకోనండి. ఫేస్ మాత్రం పట్టించుకుంటాను. హ్మ్. చాలా ఎక్కువ పట్టించుకుంటానండి. ఎంత హ్మ్. ఎలాగంటే నేను బాగా అంటే బాగా డీపర్‌గా వెళ్ళిపోతానండి. అంత పర్ఫెక్షన్ వస్తదా రాదా? ఎక్స్‌ప్రెషన్ అంటే కళ్ళతోటి చెప్పేది ఉంటదండి. ఆహ్, హ్మ్. చిక్స్‌తో చెప్పేది ఉంటదండి. నవ్వుతో చెప్పేది ఉంటదండి. హ్మ్. ఇట్లా రకరకాలుగా ఉంటాయండి. హ్మ్. నొసలుతో చెప్పేది ఉంటదండి. హ్మ్. ఇవన్నీ పలుకుతాయా? పలకవా? అని మాత్రం చెక్ చేసుకుంటానండి. హ్మ్. చేసుకున్న తర్వాతే నేను ఓకే చేస్తానండి. హ్మ్. సో, అలా ఇంద్రజ గారిని ఆ! హ్మ్. అంటే కాకపోతే మరీ కొంచెం ఇలా లావుగాను ఇలా ఉంటే ఇప్పుడున్నటువంటి టర్మ్స్‌కి కరెక్ట్ కాదు కాబట్టి కాస్త స్లిమ్‌గా కాస్త బాగా ఓకే. ఎలా ఉన్నా. బట్ ఫేస్ మాత్రం చాలా ఎక్స్‌ప్రెసివ్‌గా ఎక్స్‌ప్రెసివ్‌గా ఉండాలండి. మళ్ళీ గుడ్‌గా ఉందా? బ్యాడ్‌గా ఉందని కూడా నేను చూడనండి. హ్మ్. ఎక్స్‌ప్రెసివ్‌గా ఉండాలది. అంటే చెప్తా ఉంటే చాలండి చిన్న చిన్న అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను నేను. మాట్లాడుతూనే చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్ మీకు పలుకుతా ఉంటాయి. అవును. అలా పలకాలండి. హ్మ్. గ్రేట్ సార్. చాలా బావుంది. అయితే మీరు ఇంద్రజ గారిని తీసుకొచ్చినాక మళ్ళీ ఎలా ఇంద్రజ గారిని తీసుకొచ్చిన తర్వాత ఆహ్, హ్మ్. మళ్ళీ తర్వాత 'మాయలోడి' సినిమా కంప్లీట్ అయిపోయిందండి. అదే తర్వాత 'యమలీల' సినిమా కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత 'శుభలగ్నం' సినిమాకి వచ్చినప్పుడు సౌందర్య ఫోన్ చేసి, "సార్ నేను ఒక చిన్న తప్పు చేశాను. నన్ను రెక్టిఫై చేసుకునే ఛాన్స్